భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించేవాడికి భయం ఉంటుంది. గతం గురించి ఎక్కువగా ఆలోచించేవాడికి బాధ ఉంటుంది. వర్తమానంలో జీవించేవాడికి మాత్రమే ఆనందం ఉంటుంది. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి. కాలం కదిలిపోతుంది. కష్టం మాత్రం మిగిలిపోతుంది. అందుకే ఏడుపుని గుండెల్లో దాచిపెట్టు. గెలుపు కోసం పరిగెట్టు. అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణమైన వాళ్ళే నీ గెలుపుని చూసి తలదించుకోవాలి. నీ జీవితం ఎలా ఉండాలో నీ నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ఆనందించాలి అన్నా, కష్టపడాలి అన్నా ఈ క్షణమే. ఎందుకంటే నిన్న నీది కాదు, గడిచిపోయింది. రేపు నీది కాదు, ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ క్షణం మాత్రమే నీది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు. ఆస్తులు, అంతస్తులు, ఆభరణాలు లేవని ఎప్పుడూ బాధపడకు. మనసు నిండా మంచితనం నింపుకో. గుండెల నిండా ధైర్యాన్ని నింపుకో. పెదవులపై ఎప్పుడూ చెదిరిపోని చిరునవ్వు ఉంచుకో. వీటిని మించిన ఆభరణాలు ఏవీ అవసరం లేదు. పొగడ్తలతో బతుకుతున్న వారికే మనుషుల గుంపు కావాలి. స్వయం కృషితో ఎదుగుతున్న వారికి ఆత్మవిశ్వాసమే తోడు. ఎప్పటికీ మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎదుటివారి పొగడ్తలు కాదు. ఇది గుర్తుంచుకో. నిన్ను కన్నవారిని ఒంటరిని చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటున్నాను అనుకోకు. రేపు నువ్వు కన్నవారు నిన్ను ఒంటరిని చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉన్న రోజు నీకు అర్థమవుతుంది నువ్వు చేసిన తప్పేంటో. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే బాధ కలిగిస్తుంది. మరణం వస్తే ఒక్కసారి చస్తాం. మనసులో బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది. ప్రతి కథకు ఒక ముగింపు ఉంటుంది. కానీ జీవితంలో ప్రతి ముగింపు ఒక ఆరంభమే. నిన్ను నమ్మిన వారు నీ తోడుంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది. ఎవరూ లేకుంటే విజయం కూడా నిన్ను వెక్కిరిస్తుంది. ఎవరు ఎంత హేళన చేసినా నువ్వు తొందరపాటు నిర్ణయాలతో తొందరపడకు. హేళన చేసిన వారితోనే సలాం కొట్టించే నిర్ణయాలను మాత్రమే తీసుకో. నీ కష్టంలో ఎవ్వరినీ సహాయం అడగకు. సమాధానం, సలహాలే వస్తాయి. వాటిని నిర్ణయించుకోలేదనే నిందలే మిగులుతాయి. సమయం ఉన్నప్పుడు మాట్లాడే వారికంటే సమయం కల్పించుకుని మాట్లాడే వారికే ప్రేమ ఎక్కువ. అలాంటి వారిని వదులుకోకు. పేరుకు అందరూ బంధువులే, కానీ సమయం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఎవరు బంధువులో, ఎవరు రాబంధువులో, ఎవరు ఆత్మబంధువులో. నటించేవారు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు. అర్థానికి అపార్థానికి తేడా కేవలం ఒక అక్షరమే కావచ్చు, కానీ ఆ ఒక్క అక్షరాన్ని జీవితాలను బలి తీసుకునే శక్తి ఉంటుంది. నీ మీద నమ్మకం ఉంటే నీ మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే నీ ప్రతి మాట అపార్థానికే దారితీస్తుంది. జీవితం గాలిపటం లాంటిది. దిశ మారినా, దిశ చెదిరినా గమ్యమే మారిపోతుంది. బాధపడితేనో భయపడితేనో ఈ లోకంలో నువ్వు బ్రతకలేవు. ఏవి నీ జీవితంలో నీకక్కర్లేదో వాటిని విదిలించుకొని నువ్వు అనుకున్న దారిలో సాగిపోవడమే నీ విజయానికి తొలిమెట్టు అవుతుంది. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బతకడం గొప్ప. మనతో అవసరం ఉన్నంత వరకు మన వాళ్ళలా నటిస్తారు. అవసరం తీరిపోయాక పరాయి వాళ్ళలా ప్రవర్తిస్తారు. ప్రేమతో కాదు, అవసరాలను బట్టి అనుబంధాలు ముడిపడి ఉన్నాయి. నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిసామా అనేలా బ్రతకకూడదు. నిన్ను విమర్శించిన వారు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అనేలా బ్రతకాలి. జీవితం చాలా చిన్నది. ఎంతకాలం ఉంటామో, ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు. కాబట్టి ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా గడిపేద్దాం. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్, subscribe, comment please.